డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. 2014లో మోసగించిన కూటమే ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఇక కూటమి నేతల తీరును తప్పుపట్టారు. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గుర్తుకొస్తుందా అక్క? గుర్తుకొస్తుందా అన్న? చెల్లెమ్మ గుర్తుకొస్తుందా? ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా? ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది. గుర్తుందా అక్క ఈ పాంప్లెట్? అన్న గుర్తుందా ఈ పాంప్లెట్? తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటింటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నెల అన్నాడు. మరి 5 ఏళ్ళు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు.